మనకి టర్మ్ ఇన్సూరెన్స్ బెటర్ అంటారా? యూలిప్ బెటర్ అంటారా సార్? 2 కూడా 2 డిఫరెంట్ పర్పస్‌లకి జనరల్‌గా వాడుతూ ఉంటారు. సో, టర్మ్ ఇన్స్యూరెన్స్ వచ్చేటప్పటికి నాకు లైఫ్ కవరేజ్ ఉండాలి. ఎగ్జాంపుల్ నేను చనిపోతే మా ఫ్యామిలీకి ఒక 50,00,000 రూపాయలు వెళ్ళాలి. మాకు పిల్లలున్నారు, లేదంటే హౌస్ లోన్ ఉంది. హౌస్ కావాలి. అండ్ మిగిలిన మా మదర్, ఫాదర్ వీళ్ళందరినీ నేను చూసుకోవాలి అని అనుకుంటే తక్కువ శాలరీ ఉండేవాళ్ళు ఒక 50,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ శాలరీ ఉండేవాళ్ళు అయితే 1 crore, 2 crore దాకా కూడా జనరల్‌గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. జనరల్‌గా ఇది క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే 20 టైమ్స్ ఆఫ్ మై యాన్యువల్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ నాకు ఒక 10 lakh పర్ యానం ప్యాకేజ్ ఉంది. సో 20 టైమ్స్ అంటే అప్రాక్సిమేట్ 2 crore నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. యూజువల్గా ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మామూలుగా చూసుకుంటే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ప్యూర్ డెత్కి మనం వాడతాం. ఓకే, అది క్రైటీరియా 1. అవును సార్. నెక్స్ట్ యూలిప్ ప్లాన్స్ వచ్చేటప్పటికి అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాడేది. ఓకే. అంటే నేను మా పిల్లల ఎడ్యుకేషన్కో లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో ఒక 5 years తర్వాత, 10 years తర్వాత నాకు డబ్బులు కావాలి. సో ఇప్పుడు నేనేంటంటే జనరల్గా ఉండే ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. స్టాక్స్ డైరెక్ట్ కొనుక్కుంటూ ఉంటారు. అది జనరల్గా బెటర్ ఆప్షన్. దానికంటే ఇంకా కొంచెం ఒక స్టెప్ కిందకి దిగితే మ్యూచువల్ ఫండ్స్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి వేలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దానికి కూడా కొంచెం బెటర్గా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఖర్చు కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది. డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కుంటే ఖర్చు ఏమి ఉండదు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఒక 1% అలాగా ఫీజెస్ ఉంటాయి, ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. బట్ ఏంటంటే మన మనీ అంతా కూడా ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఉంటాడు.